మన పాపానికి పరిహారం చేసి మన శిక్షను ఆయన సిలువలో భరించి మన అవమానాన్ని, మన నిందను, మన వేదనను, మన శ్రమను, మన వ్యాధిని, మనం వెళ్ళవలసిన నిత్య నరకపు శిక్షను ఆయన భరించి మనం ఆయన చేసిన యాగం ద్వారా ధనవంతులం కావాలని, భాగ్యవంతులం కావాలని, పరలోక రాజ్య వారసులం కావాలని, పరలోక రాజ్యపు వారసత్వం పొంది రాజులైన యాజక సమూహంలో చేరాలని మన పక్షంలో యాగం చేశాడు. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే కేకులు తినటం, క్రిస్మస్ చెట్లు వేసుకోవటం, శానీ టాకులు క్రిస్మస్ తాతలు తీసుకొచ్చి ఆటలు ఆడించుకోవడం, ఆ వంకన పాటలు పాడుకుంటూ తిని తాగడం కాదండి. నా దేవుడు నా కొరకు సర్వము వదిలిపెట్టి వచ్చి ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు